వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బస్సులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఒక మహిళ పోస్ట్ చేసినటువంటి రీల్ వీడియో కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్లో చోటు చేసుకుంది. కోజికోడ్లోని గోవిందపురంలో నివాసం ఉండేటువంటి దీపక్ ఒక టెక్స్టైల్ కంపెనీలో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. రోజువారీలాగానే ఈ నెల 16వ తేదీన ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా ఒక ప్రయాణికురాలు ఒక మహిళ తన పట్ల దీపక్ లైంగిక ఉద్దేశంతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో క్షణాలలో వైరల్ అయింది. వీడియో వైరల్ అవ్వడమే ఆలస్యం నెటిజన్లు దీపక్ ను బూతులు తిడుతూ అతను కామాంధుడంటూ కామెంట్లతో దాడి చేశారు. పోలీసు విచారణ జరగలేదు, కోర్టు తీర్పు ఇవ్వలేదు. కానీ క్షణాల వ్యవధిలో ఆ రీల్ మొత్తం కేరళ అంతా వ్యాపించడంతో అక్కడి నుంచి వచ్చినటువంటి కామెంట్స్ని వ్యతిరేకతని తట్టుకోలేక అసలు ఏం జరిగిందో కూడా పూర్తి స్థాయిలో అతనికే అర్థం కాక ఆ సోషల్ మీడియాలో అప్పటికే దీపక్ ఒక నేరస్తుడని ఒక ముద్ర పడిపోవడంతో ఈ విషయాన్ని దీపక్ వరకు కూడా రావడంతో తన ఫ్రెండ్స్, బంధువులు, తెలిసిన వాళ్ళందరూ కూడా ఆ వీడియోని చూశారు. ఊహించుకోండి, తను తప్పు చేశాడో లేదో తర్వాత విషయం, కానీ లక్షల మంది ముందు తనను ఒక నీచుడిగా చూపిస్తుంటే అవమాన భారం ఎంత బరువుగా ఉంటుందో తట్టుకోలేక అందుకే దీపక్ ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియోలో చాలా క్లియర్ గా కనపడుతుంది. ఆ మహిళ బస్సులో అంతకు ముందు నుంచే రీల్స్ చేస్తూ కనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగానో లేకుంటే ముందుగా తాను ఒక రీల్ క్రియేట్ చేసి పెట్టాలి వ్యూస్ కోసం అని చెప్పేసి ఆమె ముందుగానే వాంటెడ్గా బస్సు ఎక్కినప్పటి నుంచి కొన్ని వీడియోలు తీయడం మొదలుపెట్టింది. అక్కడికి వచ్చినటువంటి దీపక్ అంతకు ముందే అతను రెగ్యులర్గా మాదిరిగా బస్ ఎక్కాడు. ఆ ముందు అసలు ఆమెను చూసినట్టు కూడా కనిపించట్లేదు. ఆ వీడియో చూస్తే ఆమె చూసినట్టు కూడా కనపడట్లేదు. తన పని నిలబడ్డాక బస్ అన్నాక కుదుపులు ఉంటాయి, అటు ఇటు ఉంటాయి. కొంత అటు ఇటుగా ఎక్కువ టైట్ ఉన్నప్పుడు, బస్సు ఎక్కువ నిలబడ్డప్పుడు, ఇలాంటి టైట్ ఉన్నప్పుడు, కుదుపులు ఉన్నప్పుడు కొంత టచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వాంటెడ్గా ఎప్పుడు టచ్ చేస్తాడా, నేను ఎప్పుడు వీడియో తీస్తానా అన్నట్టుగానే ఆమె వీడియోని క్రియేట్ చేసినట్టుగా కనపడుతుంది. జరగవచ్చు, కొంతమంది దుర్బుద్ధి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ వాంటెడ్గా ఒక వీడియోను క్రియేట్ చేసి నేను రీల్ పోస్ట్ చేసి సమాజానికి ఏదో చెప్పాలనుకొని వ్యూస్ కోసం చేద్దాం అనుకున్నటువంటి వీడియోలా కనపడుతుంది. వీడియో తీసింది, పెట్టింది, ఓకే, అది క్షణాల్లో వైరల్గా మారింది. రాష్ట్రం మొత్తం వ్యాపించింది. అక్కడ ఏం జరిగిందో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అతను ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ టెక్స్టైల్లో పనిచేస్తూ రోజు మాదిరిగా డిగ్నిఫైగా బట్టలు ధరించి రోజు మాదిరిగా బస్సులో ప్రయాణాన్ని కొనసాగిస్తూ తన ఆఫీస్కి వెళ్ళి మరలా ఇంటికి వెళ్ళేటువంటి క్రమంలో ఈ యొక్క వీడియో తనని భ్రష్టు పట్టించు క్షణాల్లోనే అతను ఇన్ని సంవత్సరాలు గడిపినటువంటి జీవితాన్నంతా కూడా ఒకే ఒక్క చిన్న వీడియో, అసలు ఏం జరిగిందో తెలియనటువంటి వీడియో క్షణాల్లో లక్షల మంది ముందు తనను ఒక దోషి, నీచుడు, రాక్షసుడు అని ప్రొజెక్ట్ చేయగలిగింది. బంధువులు, కుటుంబ సభ్యులు కూడా అడిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. అతను దాన్ని తట్టుకోలేక పూర్తిగా అందరూ నన్ను అసహించుకుంటున్నారని దీపక్ ఎంతలా కుమిలిపోయి ఉంటాడు. మానసిక వేదన తారాస్థాయికి చేరింది. తన గోడ ఎవరు కూడా వినరు అనిపించింది అతనికి. చివరికి అవమానాన్ని భరించలేక దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. ఒక ఆరోపణ, దాని వెనక సోషల్ మీడియా దాడి ప్రతిఫలం, ఒక మనిషి ప్రాణం గాల్లో కలిసిపోయింది. మహిళలకు భద్రత కావాలి, వారి గొంతు వినిపించాలి, అందులో సందేహం లేదు. కానీ ఒక ఆరోపణ నిజమో కాదో తెలియకుండా అసలు అక్కడ ఏం జరిగింది, ఆమె ఏ ఉద్దేశంతో వీడియోలు తీయడం మొదలుపెట్టింది ఆ బస్సులో, నిజంగానే ఆ వ్యక్తి ఆ ఉద్దేశంతోనే తాకేటువంటి ప్రయత్నం చేశాడా, అనుకోకుండా జరిగిందా, అసలు వాట్ ఈస్ వాట్ అనేటువంటి కంక్లూజన్ కూడా అవసరం లేదు. 5 సెకండ్ల వీడియో ముందు ఇంకేమైనా జరిగిందా, పూర్తి వీడియో ఏమైనా ఉందా, ఇవేమీ అవసరం లేకుండా ఒక 5-10 సెకండ్ల వీడియో తోటి మొత్తం జనాలంతా కూడా అవతలోని క్యారెక్టర్ని మొత్తం చదివేస్తుంటారు చూసారా. ఈ కారణం చేతనే ఈరోజు సోషల్ మీడియాలో ప్రాణాలు తీసుకుంటున్నారు ఆ వచ్చేటువంటి నిందోపనిందాలతోటి. సోషల్ మీడియాలో ఉరి తీయడం ఎంతవరకు న్యాయం? ఈరోజు దీపక్ వెళ్ళిపోయాడు, రేపు ఆరోపణ తప్పని తేలితే దీపక్ మళ్ళీ తిరిగి వస్తాడా? అందుకే మీరు షేర్ చేసే ముందు, కామెంట్ చేసే ముందు ఆ వీడియో చూసిన తర్వాత మీ బ్రెయిన్ కి పని చెప్పండి, మీ బ్రెయిన్ తో ఆలోచించండి. ఎవరో ఏదో పెట్టినటువంటి వీడియో కాదు, దీని వెనక మీ యొక్క ఆలోచన పరిధి ఎంత మేరకు ఉందో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇది నిజంగా జరిగిందా? ఇంకేదో ఈ మధ్యలో ఏ వీడియోలు ఎక్కువైపోతున్నాయి, అలాంటిది ఏమైనా ఉందా? దీని వెనక ఏమే కారణాలు ఏముంటాయి? ఇది ఇలా జరిగిందంటే ఈ వీడియో దీని వెనక ఏమన్నా ఇతర కారణాలు ఉంటాయా? 10 రకాలుగా ఆలోచించాలి బ్రెయిన్. ఉద్దేశపూర్వకంగా తీసినటువంటి వీడియోనా? ఎందుకు ఈ టైంలో అసలు ఆ వీడియో తీయాల్సి వచ్చింది? కంటిన్యూగా ఎందుకు వీడియోలు తీస్తుంది? ఆ వ్యక్తి తాకినటువంటి విధానం నిజంగానే ఎబ్బెట్టుగా ఉందా, లేకపోతే అనుకోకుండా జరిగినటువంటి పరిణామాలా కనిపిస్తుందా? ఈ ఆలోచన బుర్ర లేకుండా ఆ వీడియో చూసి సడన్ గా ప్రతి ఒక్కరు వేదాంతాలు అల్లేటువంటి గొప్ప వ్యక్తులు అయిపోతారు. వెంటనే కామెంట్లు పెట్టేస్తారు ఇట్లా అవతలోని వ్యక్తిని అసోసియేట్ చేయడానికి. రైట్, ఇప్పుడు ఈ వీడియో మీరు చూసారు కదా, మీ అభిప్రాయం ఏంటో 1-10 సార్లు ఆలోచించండి. జరిగినటువంటి ఘటనకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.